మాది అన్నమయ్య డిస్టిక్, కలకడ మండల్, బాటవారిపల్లి విలేజ్ మాది. మేము ఒక 30-35 ఏళ్ళ నుంచి టమాటా పంట పెడుతున్నాము. ఈసారి ఈ సంవత్సరము శ్రీరామ డిప్యూటీ ఇచ్చినారు. ఫస్ట్ గ్రేడ్ 1, 2 గ్రేడ్ వేసాము. బాగా సైజు కానీ కాయలు కానీ పంట బాగా వచ్చింది. బాగా కాయ కూడా బాగా నాణ్యంగా బాగుంది. బాగా మొత్తము షైనింగ్ కాయ బాగా వచ్చింది. బాగా చూడండి, ఏ చెట్టు అయినా చూడండి, కాయ బాగా వచ్చింది. నా పేరు శ్రీనివాసులు నాయుడు. 70 రోజులు అయింది దీనికి. 70 రోజులు అయింది. భలే బాగా వచ్చింది. శ్రీరామ వాడడం వల్ల భలే బాగా వచ్చింది పంట. అంటే నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, జనరల్ గా మీరు వేరే గ్రేడ్స్ వాడుతున్నారు కదా, సో ఈ శ్రీరామ్ డ్రిప్పిట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 వేయడం వల్ల బాగా మనకు పిలకలు బాగా వచ్చినాయి. బాగా కాపు డ్రాప్ కాకుండా బాగా కాయలు బాగా వచ్చినాయి. సైజులు బాగా వచ్చినాయి. కాయ షైనింగ్ బాగుంది. అన్నీ బాగున్నాయి. చూడండి, ఏదన్నా చూడండి, ఏ చెట్టు అన్నా ఎత్తుకోండి, భలే బాగా వచ్చింది. అంటే ఇప్పుడు ఎకరం మీద వేరే గ్రేడ్స్ కానీ మా గ్రేడ్స్ కానీ వాడడం వలన దిగుబడి సుమారుగా ఎంత తేడా అని అనిపిస్తుంది మీకు ఈ పంట మీద చూసినప్పుడు? మనకు ఒక 200 బాక్సులు, ఎకరాకు 200-300 బాగా సైజులు వస్తే మన కాయలు ఆటోమేటిక్గా కాయ బాగా ఉంటుంది. సైజులు కానీ ఇది పువ్వు డ్రాప్ కాకుండా కానీ బాగా చూడండి, ఏదన్నా ఎత్తుకోండి, భలే బాగా వచ్చింది. సో ఈ ప్రొడక్ట్ వర్త్ ఉంది కాబట్టి మీరు ఫర్దర్ గా యూజ్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాము. బాగుంది. మాకు మనం ఇప్పుడు వేరేస్ అవి వేస్తున్నాం కదా, అవి రేట్ ఎక్కువ, కానీ దీనంతా అది అంతే, ఇదే బాగుంది మనకి. ఏదన్నా ఎత్తుకోండి, బాగుంది. సైజులు కానీ నీకు గ్రోతింగ్ మచ్చగిచ్చ లేకుండా బాగా వచ్చింది. చూడండి. సో మీరు ఈ గ్రేడ్స్ కూడా కొంచెం వేరే రైతులకు కూడా రికమెండ్ చేయండి. ఖచ్చితంగా చేస్తాం సార్. బాగుంది. చాలా మంచి గ్రేడ్స్. మన ఓన్ R&D లో బాగుంది. మన ఓన్ R&D లో డెవలప్ చేసిన ప్రొడక్ట్లు ఇవి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందిగా, క్రాప్ చూస్తుంటే రియల్లీ బాగా అర్థమవుతుంది. బాగుంది. ఫ్రూట్ సైజ్ గానీ, ఫ్రూట్ యూనిఫామ్ రావడం గానీ బాగుంది. బ్రాంచింగ్ గానీ చూడండి. మీకు పైన కూడా చూడండి, కిందే కాదు పైన చూడండి, పైన కూడా చూడండి, పైన కూడా డ్రాప్ కాకుండా బాగుంది. చూడండి, ఈ వర్షం పడతా అంటే 3 days నుంచి వర్షం పడతా అంటే కూడా మచ్చ అనేది లేకుండా ఎట్లా ఉంది చూడండి, బాగుంది. చూడండి కింద ఎట్లుందో, కింద ఎట్లుందో పైన కూడా చూడండి, బాగుంది.